మరోమారు జీకొండూరులో బత్తెన దాతృత్వం కొనియాడిన జన సైనికులు. పైడూరుపాడులో టీడీపీ 100 రోజుల సంబరాలు. ఇంటింటికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. మైలవరం నియోజకవర్గంలో రోడ్లు శనివారం శ్మశాన ఘోష. కన్నీరు మున్నేరుగా కుటుంబాలు. నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. జీకొండూరుకు చెందిన దివంగత పురోహితులు వ్యాకరణ వెంకటప్పయ్య మనమరాలు సీతా కళ్యాణి టెక్స్ అకాడమీ పైథాన్ విత్ డేటా కోచింగ్లో ప్రయత్నిస్తున్న తరుణంలో అత్యవసర పరిస్థితుల్లో ధన సహాయం బత్తెన శ్రీనివాసరావును అడుగుగా ఇప్పటికే జనసేన ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బత్తెన 30,000 రూపాయలు వితరణగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నేను ఎంసీఏ కంప్లీట్ చేసి కోచింగ్ కన్నా నా దగ్గర మనీ లేకపోతే మార్నింగ్ అమ్మ కాల్ చేసి శ్రీనివాసరావు గారిని అప్పుగా అడిగింది. కానీ ఆయన నా మీద జాలి తలిచి అప్పు కాకుండా ఆయన సొంత మనీతోనే నాకు కోచింగ్ ఇవ్వడానికి మనీ అరేంజ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. జీకొండూరు వాస్తవ్యులు వ్యాకరణ వెంకట నరసయ్య గారి మనవరాలు సీతా కళ్యాణి పై చదువు నిమిత్తం హైదరాబాద్లో కోచింగ్ తీసుకోవాలని, కానీ ఆ కోచింగ్ తీసుకునే సందర్భంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి బాధపడుతూ మన జీకొండూరు వాస్తవ్యులు బత్తెన శ్రీనివాస్ గారిని అప్పుగా వారు ఒక అమౌంట్ అడగడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు. దాని నిమిత్తం బత్తెన శ్రీను గారు అప్పు కాదు, మీ చదువులకి నేను సహాయంగా ఉంటాను, సొంత డబ్బులు మీ చదువుకు నేను ఖర్చు పెడతాను, నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన పని లేదనే భావంతో, మంచి ఉద్దేశంతో జనసేన పార్టీ తరఫున బత్తెన శ్రీనివాస్ గారు సీతా కళ్యాణి పాపకి చదువు నిమిత్తం 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పాప మంచి చదువులు చదువుకొని మంచిగా ఉద్యోగం చేసి భవిష్యత్తులో స్థిరపడాలని చెప్పి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఆ పాపకి ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ 30,000 సహాయం చేసిన బత్తెన శ్రీనివాస్ గారి వరకు సంతృప్తి తెలియజేస్తాం. విజయవాడ రూరల్ మండలాల్లోని పైడూరుపాడు గ్రామంలో స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ టీడీపీ పార్టీ 100 రోజుల సంబరాలు ఇంటింటికి తిరిగి పంచుకున్నారు. ఈ 100 రోజుల పాలనలో సంక్షేమము, అభివృద్ధి ఫలాలు, విశేషాలను ప్రజలకి తెలియజేశారు. ఆ వివరాలు స్థాపించడానికి కానీ ఒక్కరు కూడా ముందుకు రాకుండా పారిపోయిన పరిస్థితి. అంతేకాకుండా ఆయన ఎంతసేపటికి దీని దేశంలో పడి ఈ రోజు ఉదయమే రైతాంగానికి ఉపయోగమైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 100 స్కీములు, మన నియోజకవర్గంలో కూడా 50-60 స్కీములు ఉన్నాయి. వాటన్నిటికీ గ్రీజ్ లో మెయింటెనెన్స్ లేదా పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవన్నీ ఇవ్వాలి. ఆ అధికారులు రిపోర్ట్ పిలిస్తే మళ్ళీ వచ్చారు, గొల్లపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వరదకు మునిగిపోయింది. ఏంటయ్యా పరిస్థితి అంటే 2019 నుంచి 2024 ఈ రోజు దాకా మేము ఆఫీసులో కూర్చొని గోలు గిల్లుకున్నాం తప్పితే కార్యాలయం నుంచి బయటకు రాలేదు, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరికి వెళ్ళలేదు, వాటి మెయింటెనెన్స్ చేయలేదని చెప్పారు. కారణం 5 సంవత్సరాల కాల వ్యవధిలో 5 పైసల డబ్బులు ఇవ్వకుండా కనీసం వాళ్ళకి జీతాలు కూడా 7 మాసాల నుంచి డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి. ఒక్క మేకే నొక్కితే మరి రోడ్లు ఎవరు పోయాలి? ఇక్కడ పంచాయతీరాజు అధికారి కూర్చొని ఉన్నారు, వాళ్ళకి ₹1 నిధులు ఇవ్వకపోతే మన రోడ్లు ఎట్లా అవుతాయి? లేదా ఇక్కడ RWS వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే మంచిగా పైపు లైన్లు ఎట్లా అవుతాయి? పేదలకు సంక్షేమం అందించాలి, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలి. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఒక రోజు చేసి ఆపితే జరిగిపోయేది కాదు. రోడ్ వేసామంటే దాన్ని మెయింటైన్ చేయాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనా కాలం మీటర్ నొక్కటం, నాకు ఓట్లు పట్టడం అనేది తప్పితే బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధిని సమ్మిళితం చేసి ముందుకెళ్లాలి అనే ధ్యాస లేనందువల్ల ఆయనకి ఇచ్చే సమాచారం అంతా తప్పుడు సమాచారం. మన వెనకలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తకపోతే విజయవాడ మునిగేది కాదని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి ఏమి తెలియదు. బుడమేరు వాగు అనేది మా పిల్లలకు కూడా తెలుసు, మనందరికీ తెలుసు, మన జీవన విధానంలో అది ఒక భాగం. దాన్ని బుడమేరు నది అంటాడు ఆయన. అది వాగుకి నదికి తేడా తెలియదు. నీళ్లు మనం అక్కడ వెలగలేరులో
ఎత్తినా గేట్ల మీద నుంచి వెళ్ళిపోయినాయి. గేట్లు ఎత్తితే గేట్లు కింద నుంచి వెళ్తాం కాదు, ఎత్తిన గేట్ల పై నుంచి కూడా 4.5 అడుగులు ఎత్తి వచ్చినాయి. దాటి కిందకు వచ్చిన నీళ్ల వల్ల పడ్డ గండ్లతో మనకంతా ఇంత కష్టం వచ్చింది. గేట్లే కనుక ఎత్తుండకపోతే ఆ మహానుభావుడికి ఒక్క మాట తెలియదు. ఏలప్రోలు, పైడూరుపాడు, రాయనపాడు, ఈ రోజు ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకోవడానికి ఒక మనిషి మిగిలివాళ్ళు కాదు. ఓళ్ళ కూళ్ళు కొట్టుకుపోయాయి, వందలాది ప్రాణాలు కోల్పోయాల్సిన దురవస్థ వచ్చుండేది. ఆయనకి ఏమి తెలియకుండా బుడమేరును ఒక నదని దాన్ని ఇటుగేట్లు ఎత్తారు, అటుగేట్లు ఎత్తారు. వాళ్ళ నాయకుల్ని పిలిచి ఈ పల్లెల్లో ఉన్న వాళ్ళని అడిగితే వాస్తవాలు చెప్తారు. అది లేదు, కేవలం రాజకీయంగా మాట్లాడటమే చెప్తే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి వరద సహాయ కార్యక్రమాల్లో ఒక్క ఏలు పెట్టకుండా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టపు చూపుగా 2 సార్లు వచ్చి రోడ్డు మీద నిలబడి ఒక చోట కనీసం గిలకల దాకా నీళ్ళదు కూడా. ఒక 74 ఏళ్ల వృద్ధుడు నడువుల్లోకి నీళ్ళలో 10 రోజుల పాటు రోజు తిరుగుతున్నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకంటే. ఈయన ఒక్క చోట ఒక బురదలో కూడా అడుగుపెట్టి ఒక వరద బాధితుల్ని పరామర్శించకపోగా విమర్శలు చేసి పక్కదారి పెట్టించే పరిస్థితి. కాబట్టి దయచేసి మీరందరూ గమనించండి, ఇది మంచి ప్రభుత్వం. చెప్పిన ప్రతి హామీ ఇందాక గాంధీ గారు చెప్పినట్టు 1600 బస్సులు కొంటాం, 800 రావటం, ఇంకొక 800 కూడా వస్తాయి. ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుంది. రేపు దీపావళికి ఉచిత సిలిండర్లు మొదలవుతున్నాయి. అట్లాగే అన్ని క్రమానుగుణంగా జరుగుతాయని 100 రోజుల్లోనే ఇంటింటికి వచ్చి గత 3000 కూడా కలిపి జూలైలో పెన్షన్ ఇస్తామని చెప్తే 7000 రూపాయల పెన్షన్లు ఇంటింటికి ఇచ్చాం. పెంచిన 4000 పెన్షన్ కొనసాగుతా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కొత్త పరిశ్రమలు మొదలైనవి. అన్ని రకాలుగా సమగ్రాభివృద్ధికి ఇటు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ సమిష్టిగా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా మన గ్రామ నాయకులు నరేంద్ర గారి నాయకత్వంలో మీ ఊరికి ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా తక్షణం అన్నిటికీ ముందుండి అన్ని అందించి మీ గ్రామానికి ఇప్పుడు రోడ్లు మొన్న గండ్లు పెడితే వాటిని తక్షణం పూడిపించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశాం. తొందరలో తార్ రోడ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. కాలువలు అన్ని గండ్లు పడిపోయినాయి. అసలు ఎక్కడ చూసినా ఏ కాలువ ఏ వాగు సక్రమంగా లేవు. వాటన్నిటికీ కూడా నియోజకవర్గంలో చెరువులు, ఈ కాలువలు ఎన్ని ఇదే పని సరిపోతా ఉంది. ఉదయం నుంచి రాత్రి దాకా వాటిని మొదలెట్టి పూడికలు అన్ని సరి చేపించడం. కాబట్టి మీ గ్రామానికి కూడా అన్ని రకాలుగా 2వ పంట వేయడానికి మనం ఆ వాగులన్నీ పూడిస్తే తప్పితే మీరు వేయలేరు. ఆ కార్యక్రమం కూడా వచ్చే వారం 10 రోజుల లోపల పూర్తి చేపిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఈ రోజు గ్రామంలోకి ఆహ్వానించిన గ్రామ పెద్దలకి, నరేంద్ర గారికి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, శనివారం నియోజకవర్గంలో పలు రోడ్డు ప్రమాదాలతో రక్తసిక్తంగా మారాయి. విజయవాడ వై జంక్షన్లో 11 సంవత్సరాల బాలుడు తండ్రితో ట్యూషన్కు వెళ్లి వస్తుండగా హైవా టిప్పర్ ఢీకొనడంతో సంఘటనకు బాలుడు అక్కడికక్కడ మృతి చెందగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐడిఏలోనూ వస్తున్న లారీని మైలవరం వైపు నుండి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఆపస్మారక స్థితికి చేరుకున్న యువకుడు అంబులెన్స్లో ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కొత్తూరు తాడేపల్లి వద్ద ఇటుకలు అన్లోడ్ చేసి వస్తున్న ట్రాక్టర్పై కూర్చున్న 15 సంవత్సరాల యువకుడు ప్రమాదవశాత్తు జారి అదే ట్రాక్టర్ కింద పడి మృతి చెందగా మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గణపవరం నివాసిగా సమాచారం. ఇబ్రహీంపట్నంలోని జూపుడు వద్ద హైదరాబాద్ నుండి వస్తున్న న్యూగో ట్రావెల్ బస్సు ఢీకొన్న సంఘటనలో చందర్లపాడు మండలం వేటూరు గ్రామానికి చెందిన గడ్డమడుగు మోహన్ రావుకి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.